కొంతమంది ఇతరులను మాట అనే ముందు ఆలోచించరు. ఆ మాట వల్ల ఎదుటివారు మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించరు. అనుభవించే వారికే తెలుస్తుంది ఆ గాయాల లోతు. వారు అనుభవిస్తే తెలుస్తుంది ఆ మాట భారం. ఏదో ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఆడవాళ్ళ మీద ఎన్ని జోకులేసినా ప్రతిదానికి ఆధారపడేది మాత్రం వాళ్ళ మీదే. ఎలా అంటారా? దాహం వేస్తే గంగ, ఆకలేస్తే అన్నపూర్ణ, ఉద్యోగానికి విద్య, ఖర్చులకు లక్ష్మి, మనసుకు శాంతి. అంతేనా? ఉదయం ఉష, సాయంత్రం సంధ్య, ఆపై ఆత్మీయతను పంచడానికి అమ్మ, భార్య, అక్క, చెల్లి కావాలి. నిజమే కదా? పుట్టి పెరిగిన ఊరిని, కన్నవాళ్ళని వదిలి కట్టుకునేవాడు కలిసి ఉంటాడో కసాయివాడు అవుతాడో తెలియకపోయినా మాట కూడా లేని మనిషి ముఖం చూసి పెళ్లి చేసుకొని జీవితం పంచుకోవడానికి తన ప్రపంచాన్ని సైతం వదిలి వస్తుంది భార్య. అలాంటి భార్యని అభినందించక్కర్లేదు, ఆనందంగా చూసుకోండి చాలు. ఈ సృష్టిలో చివరి వరకు తోడుండేది కేవలం భార్యాభర్తల బంధమే. ఎవరి కోసమో మీ తోడును దూరం చేసుకోకండి. గుర్తుపెట్టుకోండి మిత్రమా, అన్యోన్య దాంపత్యం అంటే గొడవలు పడకుండా ఉండటం కాదు, ఎన్ని గొడవలు పడినా విడిపోకుండా కలిసి ఉండటం. భార్యగా నీ ఇంట్లోకి వచ్చిన ఒక ఆడపిల్లని భర్తగా మొదట నువ్వు గౌరవించి ప్రేమిస్తేనే నీ ఇంట్లో వాళ్ళు కూడా ఆ గౌరవ మర్యాదల్ని, ప్రేమని ఆమెకు పంచగలరు. నిన్ను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లకు నువ్వే విలువని ఇవ్వకపోతే ఇంకొకరు ఎలా ఇవ్వగలరు? ఏ పని చేస్తున్నామన్నది కాదు, ఒకరి మీద ఆధారపడకుండా బతుకుతున్నామా లేదా అన్నదే ముఖ్యం. నీ గురించి నీకు తెలియాలంటే ప్రతిరోజు ఉదయం అనే పలక మీద నువ్వు చేసే పనులు, నీ ఆలోచనలు, నీ మాటలు, నువ్వు వినే విషయాలు, నీ ఇష్టాలు అయిష్టాలు, నీ బలాలు బలహీనతలు, నీ కోరికలు ఆశలు, నీ కష్టాలు కన్నీళ్ళు, బాధలు, నీ మంచి చెడు, నీ తప్పు ఒప్పులను అన్నీ రాసుకో, అర్థం చేసుకో, సరిచేసుకో. లోకాన్ని చూడు, నీకు నువ్వే రాజు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.